హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. జగన్కు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు, తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు. మరి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోకి దయచేసి ఒక లైక్ చేయండి. తాము ప్రతిపక్షంలో ఉండగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరు, తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వంలో చాలా ఆగ్రహం ఉంది. అలాంటి అధికారులను క్షమించే ప్రశ్నే లేదన్న సంకేతాలతో పార్టీ అయితే ఇప్పుడు ముందుకు వస్తోంది. టీడీపీ గెలిచిన తర్వాత పలు అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బొకే ఇచ్చే అవకాశం మాత్రమే కల్పించారు. ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సెలవుపై పంపేశారు. అలాగే సిఐడి చీఫ్గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేశారు. లీవ్ పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను అయితే నిలువరించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయన చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్ళనీయలేదు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు, సీనియర్ ఐపీఎస్ చంద్రబాబును కర్నూలులో అరెస్టు చేసి కొల్లి రామిరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నేతలు అత్యంత గడ్డు స్థితిని ఎదుర్కొన్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా 50 రోజులకు పైగా జైల్లో ఉండాల్సి వచ్చింది. ఆయనకు బెయిల్ ఇచ్చే సమయంలో హైకోర్టు కేసుల్లో కనీస సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. స్కిల్ కేసు సహా అన్ని తప్పుడు కేసులేనని, తప్పుడు కేసులు పెడుతున్న సిఐడి అధికారులని వదిలేదే లేదని స్పష్టం చేసింది. సిఐడి చీఫ్గా 2 సీనియర్ ఐపీఎస్లు పనిచేశారు. ఒకరు పివి సునీల్ కుమార్ కాగా మరొకరు సంజయ్. వీరిపై టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. ఇక రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలు సహా అనేక మందిపై ఆరోపణలు చేస్తోంది టీడీపీ. నేతల్ని విపరీతంగా వేధించిన వారిని వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. వారి ద్వారా తమ చర్యలు లేకుండా ఉండేందుకు పైరవీలు ప్రారంభించారు. అయితే వీరి మాట ఈసారి చంద్రబాబు వినే అవకాశం లేదని అంటున్నారు. చంద్రబాబు కాస్త మెత్తబడిన తన రెడ్ బుక్లో నుంచి వీరి ప్రమేయంతో అధికారుల పేర్లను అరేంజ్ చేయడం సాధ్యమని లోకేష్ నమ్మకంతో ఉన్నారు. ద్రోహులను శిక్షించకుంటే 5 ఏళ్లు అష్టకష్టాలు పడ్డ పార్టీ క్యాడర్కు న్యాయం చేసినట్లు అవ్వదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు ప్రజెంట్ అయితే.